إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. وأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. اتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. فقال الله جل شانه في مقام آخر: يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జా వజల్లకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభుత్వ చేయబడ్డారు, వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, విషయులారా, విద్యార్థులారా, అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క కారుణ్యము మీ అందరిపైన కురిగాక, మనందరిపైన కురిగాక. అల్హమ్దులిల్లాహ్, ఇది అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క గొప్ప అనుగ్రహము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితాల్లో మరొకసారి రమదాను అనుగ్రహించబోతున్నారు. మరి రమదాను మాసం మనకు కేవలం ఒక 3-4 రోజులు మాత్రమే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ యొక్క ఆయురారోగ్యాలను ప్రసాదించి రమదాను అనుగ్రహించి సర్వ ఆరాధనలను మరి శుభాలను అన్నింటినీ కూడా అల్హమ్దులిల్లాహ్ పాటించి మరి వాటిని పొందేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదర సోదరీమణులారా, ఇక ఈ మన ప్రత్యేక రమదాన్ క్లాసుల్లో మూడవ ఒక దర్శ ఏంటంటే అల్హమ్దులిల్లాహ్ రమదాన్ సంబంధించిన ఏదో ఒక అంశంతో ఇక్కడ విభిన్నమైనటువంటి మన ఒక ధార్మిక పండితులు వస్తూ ఉంటారు. ఇన్షాల్లాహ్ ఈ రోజు మన అంశము రమదాన్ మాసాన్ని మనం ఎలా స్వాగతించాలి, రమదాన్ కొరకు మనం ఏ విధంగా సంసిద్ధత ఏర్పాట్లు చేసుకోవాలి అనే అంశం. సోదర సోదరీమణులారా, మనం ఎప్పుడే కానీ ఏ ఒక వస్తువులు కానీ లేదా వ్యక్తిని కానీ మనం ఎప్పుడు గౌరవిస్తాము, ఎప్పుడు ప్రేమిస్తాము, లేదా ఎవరైనా అలాంటి ఒక వ్యక్తి మన ఇంటికి రాబోతున్నారు ఒక గెస్ట్ గా, అతిథిగా, మరి వారు వచ్చేటప్పుడు మనం కొంతమంది అతిథులు రాగానే మనం కూడా చాలా మనలో కూడా ఒక రకమైన సంతోషం వస్తుంది. మరి అన్ని ఏర్పాట్లు ముందు నుండి చేస్తుంటాం కూడా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి, వచ్చే వ్యక్తి చాలా మనకు ముఖ్యమైన విశిష్టమైన వ్యక్తి, మనకు చాలా దగ్గర సమీపమైన వ్యక్తి, మనల్ని ప్రేమించే వ్యక్తి, ఇలా అలాంటి వారు మన జీవితంలో లేదా మనలాంటి వస్తువులు వచ్చినప్పుడు మనం చాలా కేర్ తీసుకుంటాం, శ్రద్ధ వహిస్తాం. కానీ మనకి ఇష్టమైన విలువైన వస్తువులు కొని తీసుకొచ్చుకున్నా కూడా దాని ఎంతో అల్లారుబుద్ధిగా చూసుకుంటాము, దాన్ని కాపాడుకుంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? దాని విశిష్టత మనకు తెలిసినప్పుడే. అందుకోసము మనందరి పైన మొట్టమొదటి బాధ్యత, మరియు మనం రమదాను మాసాన్ని ఎలా స్వాగతించాలి అనే అంశంతో మొట్టమొదటి విషయం ఏంటంటే మనం ముఖ్యంగా వాటి గురించి తెలుసుకోవాలి. రమదాన్ యొక్క విశిష్టత గురించి మనందరం తెలుసుకోవాలి. వచ్చేటటువంటి ఒక మాసము సాధారణ మాసం కాదు, సాధారణ ఒక నెల కాదు, ఎన్నో మాసాలు గడుస్తున్నాయి. అలాంటి ఒక నెల వచ్చింది వెళ్ళిపోయింది కాదు. అల్లాహు అక్బర్. అల్లాహ్ అజ్జా వజల్లా ఎన్ని మాసాలను సృష్టించాడో మరి నిర్ణయించాడో, అందులో వేటినైతే 4ని మరియు పవిత్రమంగా చేశాడో వాటిలో ఉండి కాకుండా ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి ఒక స్థానాన్ని కలిగింది రమదాన్ మాసం. కాబట్టి ముందుగా మనం రమదాను మాసం యొక్క విశిష్టతను
మరి అల్లాహ్ అజ్జ వజల్ల అందులో మన కొరకు ఏ యొక్క ఉపవాసాలను పెట్టాడో వాటి యొక్క పుణ్య ఫలాలను కనుక మనం ఇన్షాల్లా తెలుసుకుంటే దాని విశిష్టత తెలుస్తుంది. మరి దాని గురించి మనం అల్హమ్దులిల్లా ముందు నుండి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి మనము సిద్ధంగా కూడా ఉంటాము. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వచ్చిన 2వ హిజ్రీలో, ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత 2వ హిజ్రీలో రమదాను మాసం రాబోతుంది. రమదాను మాసంలో అల్లాహు తఆలా రమదాను ఉపవాసాలను విధిగా చేశారు. ఇక విధిగా చేసిన తర్వాత ఆ రమదాను మాసం ఏదైతే రాబోతుందో దాని విశిష్టతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన సహాబాలకు ముందు తెలియజేశారు. అతాకుం షహ్రు ముబారక్, ఏ ఒక మాసం మీ ముందుకు రాబోతుందో ఆ ఒక మాసము మామూలు మాసం కాదు, సాధారణమైనటువంటి ఒక మాసం కాదు, ముబారక శుభాలు కలిగినటువంటి ఒక మాసము. ఫుతిహత్ అబ్వాబుల్ జన్న, అదే మాసము ఈ యొక్క రమదాను మాసము రాగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి, దుష్ట శయాతీన్లు శైతాన్లు బంధించబడతాయి, ఆకాశ ద్వారాలు కారుణ్య ద్వారాలు తెరియబడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. అంతేకాదు ఈ రమదాను మాసంలోని ఒక రాత్రి ఉంది, ఆ రాత్రిలో చేయబడే ఆరాధన 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేయడం జరిగింది. సోదర సోదరీమణులారా, కాబట్టి రమదాను మాసము ఖురాన్ అవతరణ మాసము, సహనాల మాసం, ఉపవాసాల మాసం, కృతజ్ఞతల మాసము, తరావీల మాసము, దాన ధర్మాల మాసము, జకాతుల్ ఫిత్ర్ మాసము, మరి అల్హమ్దుల్లా ఒకరినొకరు ప్రేమించుకొని మరి ఆదరించుకునేటటువంటి ఒక మాసము, సహనాల మాసము. ఇలా ఎంతో విశిష్టతను తనలో ఎన్నో గొప్ప ప్రయోజనాలను పొదుపుకొని ఒక సమూహారంగా మన ముందుకు రమదాను మాసం రాబోతుంది. అల్లాహ్ అజ్జ వజల్ల మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ముందు మనము రమదాను యొక్క విశిష్టతను, ఘనతను మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మన మనస్సులో వచ్చే రెండవ ఒక కోరికే లేదా రమదాన్ యొక్క స్వాగతంలో మరి రమదాన్ని చేయడానికి రెండో విషయం ఏంటి? దుఆ చేస్తాం. ఓ అల్లా, అలాంటి ఘనత కలిగిన అలాంటి ఎన్నో శుభాలను, కారుణ్యాలను, ప్రాపాల ప్రక్షాళాన్ని, శుభవార్తలతో పెట్టుకున్నటువంటి ఆ మాసాన్ని అల్లాహ్ నాకు అనుగ్రహించు అని మన చేతులు అల్లాహ్ వైపు సన్నిధిలోనే లేస్తాయి, దుఆ చేస్తాము కూడా. అందుకొరకే సోదర సోదరీమణులారా, మన అస్లాఫ్ గురించి వస్తుంది. లతాయిఫుల్ మఆరిఫ్ అనే ఒక గ్రంథం ఉంది. ఇందులో మన అస్లాఫ్ యొక్క ఆచరణలు, మరి వారు ఏ విధంగా దుఆ చేసేవారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా సహబాలకు సంబంధించి, అస్లాఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. అస్లాఫ్ వీరు దుఆ చేసేవారు, అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ్ వ షఅబాన్ వ బల్లిగ్నా రమదాన్. ఓ అల్లాహ్, మాకు రజబులో షఅబాన్లో శుభాలను అనుగ్రహించి మాకు రమదాన్ను అనుగ్రహించు, రమదాను మాసాన్ని అనుగ్రహించు అని దుఆ చేసేవారు. కాబట్టి మనం కూడా దీని యొక్క దుఆ అనేది రజబ్ నుండి చేయాలి. మరికొంత సహాబాల నుండి, అస్లాఫ్ నుండి మనకి ఏమొచ్చేది? వారు 5 మాసాల నుండి దుఆ చేసేవారు. రమదాను గడిచిపోయినటువంటి 5 మాసాలు 6 మాసాల్లో రమదాన్లో చేయబడ్డటువంటి ఒక ఏదైతే సదాచరణ ఉందో, సత్కార్యాలు ఉన్నాయో, ఆరాధనలు ఉన్నాయో, వాటి యొక్క అంగీకారం కోసం, స్వీకరణ కోసం, కబూల్ అవ్వడం కోసం దుఆ చేసేవారు. ఇక మిగిలిన 5 మాసాలు ఏవైతే ఉన్నాయో, ఓ అల్లాహ్ రమదాను మాకు అనుగ్రహించు అని రజబ్ రాగానే వారి యొక్క దుఆ స్థితి అనేది ఇంకా ఎక్కువ అయ్యేది. కాబట్టి మనందరం కూడా దుఆ చేయాలి, ఓ అల్లాహ్ మాకు రమదాను మాసాన్ని అనుగ్రహించు, రమదాను మాసంలో అన్ని రోజులు కూడా ఉపవాసాలు పాటించే ఒక శక్తిని, విశ్వాసాన్ని మాకు ప్రసాదించు అని దుఆ చేయాలి. సోదర సోదరిమణులారా, గుర్తుంచుకోండి, దుఆ అనేది అమూల్యమైనది, అమోఘమైనది, తనలో ఎంతో అపార శక్తిని కలిగి ఉంది. దుఆ అనేది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, అద్దుఆఉ వల్ ఇబాదా. దుఆ అనేది అసలు సిసలైన ఆరాధన, ప్రార్థనే, వేడుకోలే ఆరాధన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కాబట్టి దుఆ అనేది మన చిత్త శుద్ధికి, మన ఇఖ్లాస్ కు ఒక ప్రతిబింబం, ప్రతిరూపం.
మన మనస్సులో ఏదైతే ఉంటుందో అది మన నోటి నుండి బాధ రూపంలో వస్తుంది. ఒకవేళ మనం బాధలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అల్లాహ్ను మనం వేడుకుంటాం. మన మనస్సులో ఏదైతే తపన ఉంటుందో, ఏ ఒక ఆచరణ పట్ల మనలో ప్రేమ ఆసక్తి ఉంటుందో అది మన నోటి నుండి వస్తుంది కూడా. అందుకోసమే మనము ప్రేమించాలి, అభిమానించాలి, కోరుకోవాలి. వల్ల రమదాన్ మాసాన్ని, రమదాన్లోని అన్ని ఆరాధనలు చేసేటటువంటి ఒక అవకాశాన్ని, సద్బుద్ధిని, అదృష్టాన్ని నాకు ప్రసాదించు, మా అందరికీ ప్రసాదించు అని దుఆ చేయాలి. కాబట్టి ముందుగా మనందరము ఆ ఒక విశిష్టతను తెలుసుకోవాలి. రెండవది మనము దుఆ చేస్తూ ఉండాలి. ఇక మూడవది సోదర సోదరిమణులారా, రమదాను రావడానికి ముందుగా మనము మూడవ ఒక విషయము, మూడవ పని ఏం చేయాలి? మనము చిత్తశుద్ధితో, నిర్మల మనస్సుతో, నిజాయితో మన గత పాపాలు ఏవైతే చేశామో వాటిని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ తాలాతో పశ్చాత్తాపం చెందాలి, కుమిలిపోవాలి, క్షమాభిక్ష వేడుకోవాలి, అల్లాహ్ వైపుకు మరలు రావాలి. అదే తోబా, ఇస్తిగ్ఫార్ తోబా చేయాలి. రమదాను రావడానికి ముందుగే చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అస్సలాఫ్ నుండి వస్తుంది. మరియు అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా గారు తెలియజేశారని ఒక మాట ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే రమదాను రాకముందు, రమదాన్లోని ప్రవేశించడానికి ముందుగా తన మనస్సును ఎవరైతే పరిశుద్ధపరచుకోలేదో అలాంటి వాడు దుష్టుడు అని, లేదా రమదాను రావడానికి ముందుగా తన మనస్సును పరిశుద్ధపరుచుకున్నవాడు ధన్యుడు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, తూబా లిమన్ అక్సర సఫీహతహు మినల్ ఇస్తిగ్ఫార్. ఒక మకాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరి యొక్క సహీఫాల్లో, ఎవరి యొక్క కర్మల పత్రాల్లో, కర్మల చిట్టాల్లో ఇస్తిగ్ఫార్ ఎక్కువగా లిఖించి ఉంటుందో అలాంటి వారి కొరకు శుభవార్త. తూబా అనే పదము శుభవార్త అని వస్తుంది. మరి స్వర్గంలో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు తూబా. అక్కడ దట్టమైనటువంటి ఒక తోటలు ఉంటాయి, ఎత్తైన తోటలు ఉంటాయి. కింద ఉన్న వారికి ఆకాశం కనబడదు, అంత చల్లగా విశాలంగా మరి ఒక చెట్ల ఒక తోట, స్వర్గపు తోట ఉంటుంది. ఆ తోట పేరు కూడా తూబా అని. అంటే ఒక 70 సంవత్సరాలు కూడా నడిచినా కూడా ఒక వ్యక్తి ఆ నీడలో, ఆ నీడ అనేది అంతం కాదు. అలాంటి ఒక దట్టమైన స్వర్గపు తోటల్లో వారికి ఇవ్వబడతాయని మరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి? తూబా అని చెప్పడం జరిగింది. సహీఫతహు అన్నారు. ఎవరు ఎక్కువగా తోబా చేస్తారో, ఎవరు ఎక్కువ ఇస్తిగ్ఫార్ చేస్తారో అని లేదు. ఎవరి సహీఫాల్లో, ఎవరి కర్మల పత్రాల్లో ఇస్తిగ్ఫార్ ఉంటుందో అని. అంటే నేను ఇంతకుముందే చెప్పాను, మన మనస్సులో కనుక నిజంగా మనం చేసిన పాపాల పట్ల కుమిలిపాటు, సిగ్గు మరియు అవన్నీ ఉంటే అవన్నీ మన నోటి ద్వారా వచ్చేస్తాయి. కాబట్టి భయం ఎప్పుడైతే ఉంటుందో, అయ్యో నేను పాపాలు చేశాను, ఎక్కువ అవుతున్నాయి, రమదాన్ రాబోతుంది, మరి ఈ పాపాల వల్ల నాకు రమదాన్లో అదృష్టం ఉంటుందో ఉండదో, మరి అప్పటి వరకు నేను సంసిద్ధ పొందుతానో లేదో, ఇలాంటి ఒక భయం వచ్చినప్పుడు ఇస్తిగ్ఫార్ చేస్తాం. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఇఖ్లాస్తో చేయాలి మనం తోబా. ఏదో రొటీన్ గా నమాజ్ చేసాము, సలాం తిప్పాము, దువా చేస్తున్నాం, అల్లాహ్ క్షమించు, ఇస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ వీళ్ళదే పని చేస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, పాటలు వింటున్నాం, నమాజ్ డొమ్మ కొడుతున్నాం. ఇలా చేస్తే ఏమవుతుంది? నౌజుబిల్లాహ్ మనం ఇక్కడ నమాజ్ చదివిన దువాకు మరి మన ఆచరణకు ఏముంది? ఏమన్నా పుత్రం లేకుండా పోతుంది. కాబట్టి దువా అంటే మన ఇస్తిగ్ఫార్ చేస్తున్నామంటే మనస్సులో నుండి రావాలి, మార్పు నేను రావాలి, మారాలి, నేను చెడును వదలాలి, అవిధేయతను వదలాలి, విధేయత వైపుకు రావాలి, అల్లాహ్ ప్రసన్నత వైపుకు రావాలి, నేను మరి మంచివాణ్ణి కావాలి, సత్కార్య మూర్తిగా కావాలి అని రావాలి మన మనసులో, అప్పుడే వస్తుంది. కాబట్టి మనం మూడో పని చేయాల్సింది చిత్తశుద్ధితో, నిజాయితో మన పాపాలను అల్లాహ్ ముందు ఒప్పుకుంటూ తోబా చేయాలి, ఇస్తిగ్ఫార్ చేయాలి. ఎందుకంటే సోదర సోదరిమణులారా, మనము అల్హమ్దులిల్లాహ్ ఆరాధన భాగ్యము తెలుసుకున్నాము కూడా. పాపాల పర్యవసానాలు అనే ఒక ప్రసంగం కూడా ఉంది. మీరు ఇన్షాల్లా చూడని వాళ్ళు ఆ క్లిప్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా. ఎందుకంటే పాపాలు చేస్తే అవిధేయతల యొక్క పర్యవసానము, దుష్ప్రభావం ఏమవుతుందంటే మనకు మంచి చేయడం పట్ల ఒక ఆసక్తి ఉండదు. కాబట్టి అలాంటి ఒక శుభకరాల మాసం రాబోతుంది, తరావీల మాసం రాబోతుంది, ఖురాన్ల మాసం రాబోతుంది. అలాంటి తిలావత్ చేసేటటువంటి ఆ మాసంలో నౌజుబిల్లా ఇక్కడ మనం తోబా గనక చేయకపోతే, మనం గత రోజుల్లో నార్మల్ డేస్ లో చేసినటువంటి పాపాల దుష్ప్రభావం రమదాన్లో పడుతుంది. నౌజుబిల్లా
అందుకోసమే ఒక 5-6 రోజులు చూస్తారు కూడా, మీరు కూడా ఒక 5-6 రోజులు, 6 రోజులు, 10 రోజులు అందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ తరావీలు చేస్తారు, తిలావత్ చేస్తారు, అన్ని చేస్తారు. మళ్ళీ మధ్యలో అంటే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ అందరూ డల్ అయిపోతారు. ఇప్పుడు చూడండి తరావీకి ఎంతమంది వస్తారు ప్రారంభంలో, సుబ్హానల్లాహ్. ఏ ప్రోగ్రామ్స్ పెట్టండి మన మస్జిద్లోకి వస్తారు, ఒక వారం గడవగానే మళ్ళీ అందరూ మామూలుగా ఉంటారు, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆఖరి 10 రోజుల్లో లేదా ఆఖరి 5 రోజుల్లో మళ్ళీ వస్తారు. అవుదుబిల్లా. దీనికి కారణం ఏంటి అంటే, ఈ కారణము మనం చేసినటువంటి పాపాల దుష్ప్రభావం పడుతుంది. కాబట్టి ముందుగా మనము తౌబా చేయాలి, ఇస్తిగ్ఫార్ చేయాలి, చిత్తశుద్ధితో మనం ఇస్తిగ్ఫార్ చేయాలి. మనం ఇన్షాల్లాహ్ ఇలా చేస్తే ఇన్షాల్లాహ్ తఆలా మనకు ఆ మన పాపాలన్నీ ఇచ్చి ఇన్షాల్లాహ్ వస్తుంది. మరొక రకంగా కూడా సోదర సోదరిమల్లారా, మన కొంతమంది అస్లాఫ్ ఏం చెప్పడం జరిగింది, రజబు నెల అనేది ఇక్కడ మనము భూమిని సదునుగా చేయడం, భూమిని వ్యవసాయానికి సిద్ధంగా చేయడం అని. షాబాన్ మాసం అనేది నీరు పెట్టినట్లు. అంటే మనము మొదట్లో ఒక వ్యవసాయం చేసేవాడు భూమిని చదును చేసి దున్ని విత్తనాలు నాటుతాడు. రెండవ పని ఏం చేస్తాడు, అతను నీళ్లు పెడతాడు. ఆ పొలానికి నీళ్లు పట్టాలి, నీళ్ళు అవసరము. ఆ నీళ్లు పట్టిన తర్వాత ఇంకేమవుతుంది, మూడవది ఇంకెంతో శ్రమిస్తాడు. కాబట్టి రజబ్ మాసము మనం విత్తనాలు పెట్టే మాసము, షాబాన్ మాసము నీళ్లు పట్టే మాసము. ఇక రమదాను మాసం ఏంటి, పంట కోసేటటువంటి ఒక విషయము. అంటే పంట కోయడానికి ముందు ఏం చేయాలి, మనము ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పంట చేతికి రావడానికి రైతు ఎంత కష్టపడతాడో, అలానే మనం కూడా రమదాన్లో ఎన్నో పనులు చేయాలంటే ముందు శ్రమించాలంటే ఏం చేయాలి, మనలో ఉన్న పాపాలు లేదా బ్యాడ్ హ్యాబిట్స్, చెడు ఏదైతే ఉందో వాటిని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే దీని ప్రభావం, ఆ ఎఫెక్ట్ అనేది మళ్ళీ రమదాన్లో పడుతుంది. దానివల్ల నౌజుబిల్లాహ్. ఇప్పుడు మీరు చెప్పండి, విత్తనాలు పెట్టలేదు, వర్షం కురుస్తుంది, నీళ్లు పెట్టలేదు, ఒక వ్యక్తి ముందు నుండే అశ్రద్ధ వహించారనుకోండి, మరి ఆ నెల వచ్చే వరకు అలానే ఉంటాడు. అందుకోసమే సోదరులారా, ఈ యొక్క ఎగ్జాంపుల్ మరియు మన అస్లాఫ్ ఎంత దీన్ని కేర్ తీసుకునేవారు, ఎంతగా సీరియస్ తీసుకునేవారు, దీన్ని బట్టి ఆలోచించండి. అల్లాహు అక్బర్. అందుకోసమే కొంతమందికి చూడండి, రమదాను వచ్చినా అంతగా వారికి ప్రభావం ఉండదు. అంటే వారి దగ్గర అంత ఘనత లేదు రమదానికి. ఎందుకంటే వారికి తెలియదు. తెలిసినా కూడా ఏంటి, వారి పాపాల వల్ల మనసంతా, హృదయం అంతా, గుండె అంతా నల్లగా అయిపోయింది. కాబట్టి నలుపు రంగి తుప్పు పట్టిపోయింది. కాబట్టి ఆ తుప్పు అనేది, పాపాల తుప్పు ప్రభావం అనేది వెళ్ళలేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, రమదాన్లో కూడా సిగరెట్లు తాగుతాడు, రమదాన్లో కూడా చెడు చేస్తాడు, రమదాన్లో రోజాలు పాటించాడు, ఇంకేదేదో అంటాడు నౌజుబిల్లాహ్. ఇలాంటి పాపాలన్నీ కూడా ముస్లిం సొసైటీలో మీరు చూస్తుంటారు. కొంతమంది వదిలిపెట్టారు. ఎందుకు కారణం, వాటి పాపాలు. వాడు తోబా చేసుకోకపోవడం వల్ల. తోబా వల్ల అల్లాహ్ తఆలా మనసును మెత్తగా చేస్తాడు, వారికి సమృద్ధిని ఇస్తాడు. కొంతమంది భయపడతారు, కొంతమంది రమదాన్లో మాత్రమే ముస్లిం అవుతారు, తర్వాత ఉండరు. ఎందుకు కారణం, వారికి చిత్తశుద్ధి ఇఖ్లాస్ లేదు, మార్పు అనేది స్వయంగా లేదు, ప్రజల కోసం చేస్తున్నాడు. ఒక నెలైనా ఉండాలి కదా మనం అన్నట్టుగా చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా సోదరులారా, మనం కేవలం రమదాను కొరకే ముస్లిం అవ్వాల్సిన అవసరం, జీవితాంతం ముస్లింగా ఉండాలి. రమదాన్ మహోన్నతం కాబట్టి, ప్రత్యేకమైనది కాబట్టి, విశిష్టమైనది కాబట్టి, తనలో ఎన్నో శుభాలను తీసుకుని వస్తుంది. కాబట్టి మనము దీని యొక్క ఏర్పాటు, సంసిద్ధ అనేది ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మరి మనం ఈ విధంగా శ్రమించాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా చేయాలి. అంతేకాకుండా ఇన్షాల్లాహ్ మనము మరొక సంసిద్ధత రంజాన్ కొరకు ఏం చేయాలంటే, ఇన్షాల్లాహ్ ఆచరణగా అలవాటు చేసుకోవాలి. అంటే ఖురాన్ తిలావత్, దాన ధర్మాలు, సహనము, మరి మనము కోపాన్ని మింగివేయటము, కోపగించుకోకపోవడము, ఇలాంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో, దీనిలో మన యొక్క పుణ్యాలు రమదాలు మరింతగా పెరగబోతున్నాయో, వాటి యొక్క ప్రాక్టీస్ అనేది, శిక్షణ అనేది మనం ముందు నుండి అలవర్చుకోవాలి. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, మీరు ఉపవాసంలో స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మీ కొరకు గొడవ దిగితే మీరు వారితో చెప్పండి, నేను ఉపవాసంతో ఉన్నాను, నేను ఉపవాసిని అని చెప్పండి అన్నారు. అంటే ఎవరైనా ఉపవాస స్థితిలో ఎవరైనా గొడవ పెట్టుకున్నా, మరి మన మాటలన్నా కూడా మనం వారితో విభేదించుకోకూడదు. వారికి కూడా మనతో మాటలు కలపకూడదు. మరి మనం కూడా వారిని తిట్టకూడదు, దూషించకూడదు, మరి కొట్లాడకూడదు, జగడం ఆడకూడదు. సుబ్హానల్లాహ్. అది అట్టే రాదు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇలా ఈ సుగుణం అనేది జీవితాంతం ఉండాలి. ఒక విశ్వాసి ఒక కోపాన్ని దిగమింగే వాడే ఉంటాడు. కాబట్టి ఇలాంటివి మనకు ఉపవాసంలో ఏదైతే మన పాపాలను తగ్గించి పుణ్యాలను పెంచే విషయాలు ఏవైతే ఉన్నాయో, అలాంటివి ఇప్పటి నుండి అలవర్చుకోవాలి. అంటే
మనము రమదాన్లో ఏదైతే సుగుణాలను, మంచి లక్షణాలను, ఆరాధనలు మనం ఏవైతే చేయబోతున్నామో వాటన్నింటికంటే ముందుగా ఒక డెమో లాగా, ఒక శిక్షణ లాగా వాటిని ముందుగానే మనం అలవర్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటి? నాలుగో విషయము, మన యొక్క వ్యాపార లావాదేవీలు, మనం ఏవైతే డైలీ లైఫ్ లో లేదా మన యొక్క బిజినెస్ కానీ మరి ఉపాధి ఏదైతే ఉంటుందో దాన్ని మనము రమదాన్లో తగ్గించాలి. కొంతమంది ఈ రంజాన్ సమ్మర్ లో వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్ వైజ్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, లేదా కొంతమంది రమదాన్ లోనే బిజినెస్ వాళ్ళకి ఉంటుంది కూడా. కానీ ఇలా మనం పూర్తిగా అందులోనే నిమగ్నం అవ్వకూడదు. రంజాన్ సిద్ధతలో ఇది కూడా ఉంది. రమదాన్ యొక్క ఏర్పాట్లలో రంజాన్ ఎలా స్వాగతించాలో కూడా ఈ విషయం కూడా ఉంది. ఏంటి? మనము రమదాన్ తో పాటు మనం బిజినెస్ కూడా చేసే వాళ్ళము. బిజినెస్ యొక్క సీజన్ కూడా ఇది. ఎలా విధంగా అయితే ఆరాధనల సీజను వసంతము, ఆరాధన వసంతము, అలానే కూడా ధన వసంతం కూడా, ధనం కురిపించే మాసం కూడా. అయితే ఈ యొక్క నీ బిజినెస్ అనేది, నీ యొక్క వ్యాపార వర్తక వాణిజ్యాల యొక్క వ్యవహారం ఏదైతే ఉందో అది నీ ఆరాధనలను, నీ యొక్క తిలావత్ కానీ, తరావీహ్ కానీ, ఇంక మిగతా ఆరాధనలు వాటిని పాడు చేసే విధంగా, భంగం కలిగించే విధంగా, లేదా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేసుకోవాలి. సామాన్లు తీసుకురావాలా, లేదా ఏమి తీసుకోవాలి, ఇవన్నీ కూడా ముందు నుండే ఉండి వాటన్నింటి ఏర్పాట్లు చేసుకొని మనం అత్యధికంగా పుణ్యాలు పొందాలి, అల్లాహ్ను ఆరాధించాలి. అందుకోసం చూడండి, అల్హమ్దులిల్లా మన అస్లాఫ్ గురించి వస్తుంది. అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ గారు, మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇక అయిమ్మా ఎవరైతే ఉన్నారో అందులోనే అతి గొప్ప తాబిఈ సయీద్ బిన్ ముసయ్యిబ్ రహ్మతుల్లాహి అలైహి గారి గురించి వస్తుంది. వీరందరూ కూడా సోదరులారా, మన ముహద్దిథీన్లు, అయిమ్మాలందరూ కూడా వారు కూడా ఏదో ఒక ఉపాధి ఉండేది. వారికి ఏదో ఒక ప్రొఫెషనల్ ఉండేది. వారు కూడా ఏదో ఒక ఉపాధి పరంగా ఏదో ఒక పని చేసేవారు, వ్యాపారం చేసేవారు. కానీ రమదాను రాగానే తగ్గించేవారు. సుబ్హానల్లాహ్. వారు షాబాన్ మరియు రమదాన్ 2 నెలల్లో మస్జిదులు అత్యధికంగా వారు తమ సమయాన్ని గడిపేవారు. ఖురాన్ తో ఎక్కువగా ఉండేవారు, ఆరాధనలో గడిపేవారు. ఆ విధంగా వారు అల్హమ్దులిల్లా పూర్తిగా తమ యొక్క టైం టేబుల్ ఏదైతే అవుతుందో, జీవన విధానం, లైఫ్ స్టైల్ అలా చేసుకునేవారు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. రమదాన్ రాబోతుంది అంటే ఎక్కువగా సంపాదించే మాసం వస్తుంది కాదు, నౌజుబిల్లా. పుణ్యాల మాసం, పాపాలను ప్రక్షాళన చేసే మాసము. 1000 నెలల కంటే శ్రేష్టమైనటువంటి ఆరాధన పుణ్యాలను ఇచ్చేటటువంటి ఒక మాసం వస్తుంది. ఇది మన మైండ్ లో ఉండాలి. ఇది మన ప్రాముఖ్యత. మనము దీనికి ఎక్కువగా మన ప్రియారిటీ అనేది, ఆవశ్యకత అనేది దీనికి ఇవ్వాలి. ఆ తర్వాత బిజినెస్ అనేది. సుబ్హానల్లాహ్. అస్లాఫ్ అలానే చేసేవారు. సుబ్హానల్లాహ్. చూడండి, ఆరాధనలతోనే ఉపాధి ఉంది. ఉపాధిలోనే అంటే జాబ్ చేస్తేనే, బిజినెస్ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది అని కాదు. శ్రమించడం షరతు. కానీ ఇక్కడ మనం కొంతమంది ఏమంటారు అంటే, చూడండి, మీరు చాలా మంది తరావీలు కూడా చదవరు. తరావీ చదవరు. కొంతమంది పూర్తిగా 12 గంటల 11 గంటలకు షాప్కి వెళ్ళారంటే మళ్ళీ రాత్రి 12 గంటలకి ఇంటికి వెళ్తారు వాళ్ళు. ఒకవేళ చేసుకుంటే మహా అంటే ఇషా నమాజ్కి వెళ్తారు. మరి 12 గంటలు పడుకున్న వ్యక్తి మళ్ళీ 3 గంటలకు 4 గంటలు లేచి తరావీ తరావీ చేస్తారంటారా? మీరు చెప్పండి. నార్మల్ పీపుల్స్, సాధారణమైనటువంటి ముస్లింస్ చేస్తారా? చేయరు. అంటే వాళ్ళు కేవలము ఉపవాసం ఉంటారు, 12 రాత్రి ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది కొంతమందికి. నేను ఈ వివరాలకు వెళ్ళను. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ ఈ విధంగా దీన్ని విభజించుకోవాలి, ప్రియారిటీని చేసుకోవాలి, పని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనం మన రమదాన్ లో సాధించిన ముందుగా రమదాన్ యొక్క షెడ్యూల్ అనేది కావాలి. ఖురాన్ లో నేను ఎన్నిసార్లు చదవగలుగుతాను, తర్జుమాతో అనువాదంతో ఎంతవరకు చదవగలుగుతాను, ఎంతవరకు చదవాలి, మరియు ఖురాన్ను నేను పూర్తిగా ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా, సదకాలు కూడా, జకాత్ కూడా, ఇవన్నీ కూడా ముందు నుండే ప్రిపేర్ అయి ఉండాలి. సుబ్హానల్లాహ్. అలా చేస్తేనే అల్హమ్దులిల్లాహ్ మనం చక్కగా రమదాన్ రాగానే ప్రతి పని కూడా వ్యాపారానికి ఇస్తూ, ఆరాధన సమయానికి ఆరాధన ఇస్తూ, తిలావత్ సమయానికి తిలావత్ ఇస్తూ, మరి ఈ విధంగా అల్హమ్దులిల్లాహ్ అన్ని పనులు కూడా సజావుగా సాగుతుంది. కాబట్టి ముందుగా మనము
ప్రియారిటీ అనేది రమదాన్కు ఆరాధనలకు ఇవ్వాలి. దాంతో పాటుగా అల్హమ్దులిల్లా అల్లాహ్ అజ్జ వజల్ అనుగ్రహంతో మీరు రమదాన్‌లోనే మీ బిజినెస్ ఎక్కువగా ఉంది అనుకుంటే, దాని పరంగా కూడా మీరు దాన్ని మంచిగా సెట్ చేసి ఉపకరించాలి. కానీ దానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి రమదాన్‌లోని ఆరాధనలు మీరు తక్కువ చూసారంటే దీనికంటే మించినటువంటి ఒక దురదృష్టము ఇంకొకటి ఉండదు. ఎందుకంటే సోదర సోదరీమణులారా, రమదాన్ అనేది సాధారణమైన మాసం కాదు. దీన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. మరి అంతేకాదు రమదాను మాసంలో చేయబడేటటువంటి పుణ్యాల విలువ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సాధారణంగా మనం మిగతా రోజుల్లో చేసేటటువంటి ఒక పుణ్యానికి అల్లాహ్ తఆలా ఒక పుణ్యం నుండి 10 పుణ్యాలు లేదా 70 పుణ్యాల వరకే ఇస్తారు. కానీ రమదాన్ విషయంలో అల్లాహ్ అజ్జ వజల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయం ఏంటంటే, అల్లాహ్ తఆలా 70 నుండి ప్రారంభించి ఇక అనంతము తాను కోరినంత వరకు అల్లాహ్ తఆలా ఇవ్వగలుగుతాడు. మహోన్నతమైనది. ఎందుకంటే రమదాన్ మాసంలోని ఉపవాసం అనేది లా మిస్ల లహు, ఉపవాసం లాంటి ఆరాధన మరొకటి లేనే లేదు. ఒక 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 వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతారు, ఓ ప్రవక్త, నేను ఈ ఆరాధనను చేయాలి, ఈ ఆరాధన వల్ల నాకు ఎక్కువ పుణ్యం కలుగుతుంది అని చెప్పడం జరిగితే, అలైకుం బిస్సియామ్ లా మిస్ల లహు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అలాగైతే నువ్వు ఉపవాసాన్ని ఉపవాసాన్ని నీపైన నువ్వు విధిగా చేసుకో, దాన్ని గట్టిగా పట్టుకో, ఉపవాసానికి స్థిరంగా ఉండు. లా మిస్ల లహు, అలాంటి ఆరాధన మరొకటి లేదు. ఎందుకంటే సోదర సోదరీమణులారా, అల్లాహ్ అజ్జ వజల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే అస్సియాము లీ వ అనా అజ్జీ బిహి, ఉపవాసం అనే దాసుడు నా కొరకు ఉంటాడు, నా ప్రసన్నత కొరకు ఉంటాడు, నా ఆజ్ఞను పాటిస్తూ ఉంటాడు, కాబట్టి నేనే అతనికి పుణ్యాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రమదాన్ మాసంలో చేసేటువంటి పుణ్యాలు సుబ్హానల్లాహ్ 70 నుండి 700 కాదు, ఇంకెంతైనా పుణ్యాన్ని అల్లాహ్ అజ్జ వజల్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి మహోన్నతమైనటువంటి పుణ్యాలు, అమోఘమైన మరి అపారమైన అసంఖ్యాకమైనటువంటి పుణ్యాలను సంపాదించుకునే నెల మనం ప్రవేశించబోతున్నాము. దీన్ని ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకు డబ్బులు కాదు, ముఖ్యంగా పుణ్యాలు ఎక్కువ చేస్తే డబ్బు ఎక్కడికి పోదండి. కానీ దాన్ని అదే అంటున్నాను, సరైనటువంటి ఒక ప్లానింగ్ షెడ్యూల్ ముందుండి ఆలోచన చేసుకుంటే ఇన్షాల్లాహ్ దీన్ని బట్టి మనం రెండింటిని కూడా సమపాలలో చేసుకునేటటువంటి ఒక విషయం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం అల్హమ్దులిల్లా ముందుగా మనము రమదాన్ గురించి తెలుసుకోవాలి, విశిష్టత గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత దుఆ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. మన బిజినెస్ ని కూడా, అంటే బిజినెస్ పరంగాను రమదాన్ మాసంలో కూడా మన ఆరాధనలు ఎలా చేయాలి, ఈ విధంగా కూడా రెండింటిని కూడా మనము సమపాలలో లేదా అత్యధికంగా ఆరాధనలు, ఖురాన్ తిలావతు, మరి మనం చేసేటటువంటి ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ముందు నుండే మనం అల్హమ్దులిల్లా ఆచరణ చేస్తూ మరి ప్రణాళిక చేసుకుంటే ఇన్షాల్లాహ్ దీన్ని బట్టి మరింతగా అల్హమ్దులిల్లాహ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సోదర సోదరీమణులారా, ఇందులో ప్రత్యేకించి ఇతర మాసాల్లో కంటే ప్రత్యేకించి రమదాన్లో ప్రత్యేకించి చేయాల్సిన కొన్ని పనుల్ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అల్హమ్దులిల్లాహ్ అది కూడా చేసే ప్రయత్నం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మాలు అత్యధికంగా రంజాన్ మాసంలో చేసేవారు. మొదటి 20 రోజుల్లో కాకుండా ఆఖరి 10 రోజుల్లో మరింతగా అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన ధర్మాల్లో మరింతగా అల్హమ్దులిల్లాహ్ అంటే చాలా అత్యధికంగా ఆ ప్రవక్త గారు దానం చేసేవారు. కాబట్టి ఇలా ఆచరణలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ప్రకారం కూడా మనం ఏమేమి చేయగలుగుతాం అనేది ఉండాలి. ఉపవాసాలు పాటించాలి, తరావీ చదవాలి, ఖురాన్ ఒక తిలావత్ చేయాలి, దాన ధర్మాలు, జకాతు, సదకతుల్ ఫిత్ర, ఇంకా అదే కాకుండా బంధుత్వాల గురించి, నిరుపేదల గురించి, ఇలా అందరి గురించి ఎన్ని సత్కార్యాలు రమదాన్లో ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం ముందు ఉంటే నేను ఎంతమందికి దానం చేయగలుగుతాను. దాన పరంగా కూడా మన మన కుటుంబంలో కానీ, మన వీధుల్లో కానీ, మన బస్తీలో కానీ మన ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, వారికి ఎంతమందికి సాయం చేయగలుగుతాను. నేను సాయం చేయలేకపోవచ్చు, కానీ సాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ రోజులు అల్లాహ్ దయ వల్ల కొంతమంది రేషన్ కిట్స్ కూడా పేదవాళ్ళకు పంచిపెడతారు. అలాంటి వారికి చేరవేయడము లేదా అలాంటి వారికి పేదవాళ్ళకు చెల్లించడము, ఇలా నా వల్ల అయ్యే సత్కార్యాలు ఎన్ని చేయగలుగుతాను, ఎవరికి ఏ విధంగా సహాయపడతాను అనేది చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. సోదర సోదరులారా, ఈ విధంగా కూడా అల్హమ్దులిల్లాహ్ మనం రమదాన్ మాసాన్ని అల్హమ్దులిల్లాహ్ స్వాగతించాలి. ఈ విధంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇలాంటి సంసిద్ధత అనేది మనం పొందాలి. కాబట్టి మనము మన కుటుంబం, మన ఒక బంధుమిత్రులతో పాటు ఏమి చేసుకుంటామో అంతవరకే కాకుండా మన సొసైటీలో ఉన్నటువంటి నిరుపేదలు, అనాథలు, వారికి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాము. మన దగ్గర స్తోమత లేకున్నా కూడా అల్హమ్దులిల్లాహ్ ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో అలాంటి వారి వద్దకు వెళ్ళి వారికి చేయడం అనేది కూడా మనం అల్హమ్దులిల్లాహ్ చేస్తూ ఉండాలి. నిత్యము మనము అమర్ బిల్ మఅరూఫ్ వ నహీ అనిల్ మున్కర్,
ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనము మంచిని ప్రోత్సహిస్తూ ఉండాలి, చెడును వారిస్తూ ఉండాలి. ఇది విశ్వాస యొక్క గొప్ప మంచి గుణము. ఇది ఉన్నంత కాలం అల్హమ్దులిల్లా అల్లాహు తఆలా ఆ మనిషికి ఎన్నో శుభాలు ఇస్తాడు, మరి అల్లాహు తఆలా కాపాడుతూ ఉంటాడు కూడా మాషా అల్లాహ్. కాబట్టి సోదర సోదరిమల్లారా, మనం ఎప్పుడు ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా మంచిని పెంపొందిస్తూ ఉండాలి, మీకు తెలిసిన విషయాలు తెలియజేస్తూ ఉండాలి, ఇతరులకు కూడా వాటిని చెడు నుండి ఆపుతూ ఉండాలి. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి రమదాన్ లోనే కొద్దిపాటిగా కొంతమంది భయపడతారు, కొంతమంది కోసం ఉంటారు. అందులో కూడా చాలా మంది మట్టుకు అసలు తెలియకుండా వారి వారి పనుల్లో ఉంటారు. కాబట్టి మనం ఇన్షాల్లా అలాంటి వారికి చెప్పే ప్రయత్నించాలి. రమదాన్ యొక్క విశిష్టాల్లో మరి ఏర్పాట్లలో మనం స్వాగతించే వాటిలో ఈ యొక్క పని కూడా ఉంటుంది. మనం ఇన్షాల్లా మనకు తెలిసిన విషయాలు ఇతరులకు ఎంతవరకు మనం సాధ్యమైనంత తెలియజేస్తామో వారికి మనము వారికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయాలి, వారికి చెప్పే ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా. అంతేకాకుండా దుఆలు, ఆదేశాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ కూడా మనము ఇన్షాల్లా ముందుండే తెలుసుకోవాలి. ముందుగా రమదాన్ ఒక నెల కనబడ్డప్పుడే మనం దుఆ చేయాలి. అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాన్ వస్ సలామతి వల్ ఇస్లాం వమా తౌఫీక్ లిమా తుహిబ్బు వ తర్దా రబ్బునా వ రబ్బుకల్లాహ్. ఈ దుఆ నెలవంకను చూసినప్పుడు చదవాలి. ఆ తర్వాత సహరీ అనేది నియత్ అనేది మనం అర్థం చేసుకోవాలి, సంకల్పించుకోవాలి. ఉదయం బిస్మిల్లా అని చెప్పేసి మనం నిద్రేసిన తర్వాత సహరీ బిస్మిల్లా పలకాలి. ఆ తర్వాత మళ్ళీ సహరీ తర్వాత నమాజ్ దుఆలు, తిలావత్, కాస్త విశ్రాంతి, ఈ విధంగా ప్రతిదీ కూడా ఇఫ్తార్ చేసేటప్పుడు దుఆ, ఇలా ప్రతి ఒక్క దుఆలను కూడా అత్యధికంగా ఇన్షాల్లా నేర్చుకొని ఈ దుఆ ఇప్పుడు చదవాలి. కాబట్టి ఇలా ఆదేశాల గురించి కూడా మనం ఇన్షాల్లా తెలుసుకొని వీటన్నిటి గురించి కూడా మనము సిద్ధతా సంస్థాన్ని పొందాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా రమదాన్ కంటే ముందుగానే స్వచ్ఛమైన నిర్మల మనస్సుతో అల్లాహ్ తఆలా మనకు అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మళ్ళీ ఒక భాగ్యాన్ని అల్లాహ్ అనుగ్రహించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పాపాలను మన్నించుగాక. మనందరి మనస్సుల్లో ఉన్నటువంటి మలినాన్ని, తుప్పును అల్లాహ్ తఆలా వాటిని ఒక తెల్లటి దుస్తువు ఎలా అయితే శుభ్రపడుతుందో అల్లాహ్ తఆలా మంచుతో వడగళ్లతో అల్లాహ్ తఆలా మన మనస్సును పవిత్రం చేయగాక. మరియు మన మనస్సును పవిత్రం చేసి రమదాను కొరకు రమదాన్లో ఉన్న అన్ని సత్కార్యాలు చేసేటటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, సంకల్పాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ అనుగ్రహించుగాక. మనలో, మన కుటుంబంలో, మన బంధువులు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అల్లాహ్ తఆలా వారికి శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించుగాక. అల్లాహ్ తఆలా ఎవరికైతే షుగర్ లేదా మిగతా దీర్ఘకాలిక వ్యాధులతో ఉండి వారు బాధపడుతున్నారు ఉండలేకని అల్లాహ్ తఆలా వారి యొక్క వ్యాధిని అల్లాహ్ తఆలా శాశ్వతంగా స్వస్థత ఇవ్వుగాక. వారికి కూడా ఇన్షాల్లా వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా అల్లాహ్ తఆలా వారికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించి శక్తిని అనుగ్రహించుగాక. ఇక ఎవరైతే సాకులతో, అజ్ఞానంతో విచారుతున్నారో, అంధకారంలో ఉన్నారో అలాంటి మానవులందరికీ, మన బంధుమిత్రులందరికీ, ముస్లింలందరికీ అల్లాహ్ తఆలా వారికి కూడా సన్మార్గాన్ని చూపించుగాక. వారికి కూడా రంజాన్ యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజెప్పే స్థితిని మనకు తెలియజేసి మన ద్వారా కూడా అల్లాహ్ తఆలా ముస్లింలందరికీ కూడా ఉపవాసాలను పాటించి వాటి ద్వారా కలిగే సంపూర్ణ పుణ్యాలను, శుభాలను పొందే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జ వ జల్ల మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.